అందరికీ నమస్తే అండి. ఒక మాట అంటాడు 10 మాటలు కాసేస్తాడు మా అంబటి రాంబాబు. అనవసరమైన ప్రాస. నీకే 10 మంది పేర్లెట్టి కాకేస్తారు, 10 రకాలుగా కాకేస్తారు. కాంబాబు అని ఒకడంటాడు, సుకన్య బాబు అని ఒకడంటాడు, సంజనా బాబు అని ఒకడంటాడు. సొంత మీ అల్లుడే చెప్తాడు నీ బుద్ధుల గురించి. నీకే 10 మంది పేర్లు పెట్టి పిలుస్తారు. అలాంటిది అంబటి రాంబాబు నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తామనండి. అందుకనే మంచి పేరు పెట్టి ఈజ్ నాట్ లోకేష్, లవ్ క్యాష్. క్యాష్ లవ్ చేస్తాడు, అందుకనే మంచి పేరు పెట్టారు. నాకు ఒకసారి చనిపోయాడు హరికృష్ణ గారు చెప్పాడు, వాళ్ళ మేనమామే, మా లోకేష్ చిన్నప్పుడు అన్నప్రసాదం రోజున అన్ని వరుసనే పెడతారు. కత్తి, పెన్ను, క్యాషు, వ్యవసాయ పనిముట్లు ఏది పట్టుకుంటారండి. మా లోకేష్ మా మేన డైరెక్ట్ వెళ్ళి క్యాష్ పట్టుకున్నాడండి. అందువల్ల మా లోకేష్ ఈజ్ లవింగ్ క్యాష్, లవ్ క్యాష్. క్యాష్ ఉంటే ఏ పనైనా చేస్తాడు, మంగళీరులో అయినా ఇంకో చోట. నీ బతుక్కి కొద్దిగానే సిగ్గుండాలి అంబటి రాంబాబు. ఒకవేళ నువ్వు చెప్పింది నిజమే అనుకున్నాను కాసేపు. ఎందుకంటే నువ్వు ఇలాంటి సొల్లు కవర్లు చెప్పడంలోని పెట్టకర్రలు చెప్పడంలో ముందుంటావు. ఒకవేళ నువ్వు చెప్పింది నిజమే అవుతుండే కనుక చంద్రబాబు నాయుడు గారు అధికారం కోల్పోయిన తర్వాత, అంటే 2019లో ఓడిపోయిన తర్వాత, కనీసం నారా లోకేష్ గారు పలానా దాంట్లో అవినీతి చేశారని చెప్పేసి ఒక కేసు అయినా నమోదైందా? మీరు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది 4వసారి అండి ముఖ్యమంత్రి అవడం కదా. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నారా లోకేష్ గారి పైన అవినీతి ఆరోపణలు చేశారా అండి? ఇప్పుడు ఒక కేసైనా నమోదైందా? అదేవిధంగా మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తీసుకున్నాం అనుకో. మనం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 నెలల్లో ముఖ్యమంత్రిగా పనిచేస్తే 16 నెలలు ఈయన జైల్లో ఉన్నాడండి. దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు తినేసాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. 43,000 కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసింది. దాదాపు 37 కేసులు ఉన్నాయండి. ఈడీ సిబిఐ కేసులు 37, 38, 33 ఉన్నాయి మొత్తానికి. మరి అది ఎక్కడ ఇస్తుంది అండి? మరి దాని గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు? సరే ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వైతే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తున్నావు కదా. నారా లోకేష్ గారు క్యాష్ని పట్టుకున్నారండి, అందుకని లవ్ క్యాష్ అండి, లోకేష్ కాదని చెప్పేసి పేర్లు పెట్టే నువ్వెవరిని పట్టుకున్నావు? చిన్నప్పుడు నువ్వెవరిని పట్టుకున్నావు అని చెప్పేసి అడుగుతున్నావు. నువ్వెవరిని పట్టుకుంటే నీకు ఆ బుద్ధులు వచ్చి ఎవరిని పట్టుకున్నావు? పదాలు వాడలేకపోతున్నావు. చాలా నీచంగా ఉంటే వాడాలనుకుంటే కనుక. నీకు కాంబాబు అని చెప్పేసి పేరు ఎందుకు వచ్చింది? నువ్వు ఎప్పుడో చనిపోయిన హరికృష్ణ గారి గురించి మాట్లాడుతున్నావు. ఆయన ప్రస్తావన తీసుకొచ్చి ఆయన చెప్పాడని చెప్తున్నావు. రీసెంట్గా ఈ ఎన్నికల ముందు మీ అల్లుడు, మీ చిన్నల్లుడు కుకట్పల్లిలో ఉంటాడు కదా, మీ చిన్నల్లుడు నీ గురించి చెప్పిన వ్యాఖ్యలు, నీ గురించి మాట్లాడిన మాటలు, పెద్ద వీడియో రిలీజ్ చేసేది ఒకటి. నువ్వు ఎంత నీచుడివో. నువ్వు మా మామ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానని చెప్పేసి మీ అల్లుడు చెప్పుకొచ్చాడు. మరి దానికి ఏం చెప్తావు సమాధానం? నువ్వు ఎవరిని పట్టుకుంటే నీకు ఈ బుద్ధులు వచ్చినాయి? కనీసం ఇంగిత జ్ఞానం ఉండద్దా అంబటి రాంబాబు? మనం దేనికి వెళ్ళినాం, దేని గురించి మాట్లాడుతున్నాం? పెట్రోల్ రేట్ల గురించైనా నువ్వు మాట్లాడేది. మీరు అధికారంలోకి ఎక్కే నాటికి 70 రూపాయలు, 75 రూపాయలు ఉండేది పెట్రోల్ రేటు. పోనీ 76 రూపాయలు వేసుకో. మీరు అధికారం దిగిపోయే నాటికి హయ్యెస్ట్ ప్రైజ్ ఎంత తెలుసా? 110 రూపాయలు. ఎంత? 110. ఎంత పెంచారండి? ఎంత పెంచారు మీరు? దానికి సమాధానాలు ఉంటాయి. దాదాపు 40 రూపాయలు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే పెంచేసి 3 రూపాయలు పెరిగితే అది కూడా మన రాష్ట్రంలోనే పెరగలేదండి, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పెరిగింది. దానికి కారణం మెడ మీద తలకేమనేవాడు ఎవరికైనా సరే క్లియర్గా అర్థమవుద్ది. ప్రపంచవ్యాప్తంగా విపత్తు సమయాల్లో, అంటే విపత్తు అంటే ఏదో పెద్ద ఇదేమీ కాదు, యుద్ధం జరుగుతుంది ఒక పక్కన ఇరాను, అలాగే ఇజ్రాయిల్, ఒక పక్కన అమెరికా. ఈ యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధానికి సంబంధించి క్రూడ్ ఆయిల్ రావట్లేదు, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ మూసివేసి ఉన్నారు, ఏ దేశానికి కూడా ఆయిల్ సప్లై సరిగ్గా జరగట్లేదు అని తెలుసున్నా సరే ఈ పకోడీగలు అందరూ వచ్చి అదిగోండి మా రాష్ట్రంలో పెట్రోల్ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు తగ్గించలేదండి? సరిపోయి అన్ని రాష్ట్రాల్లో పెంచుకుంటాం, మన రాష్ట్రంలోనే పెరిగితే ఓకే సర్లేరా బాబు, ఏ రాష్ట్రంలోనూ కూడా పెరగలేదు, మన రాష్ట్రంలోనే పెరిగినాయి, సరే ధర్నా చేస్తున్నారు, దానికి ఒక రీజన్ ఉంటుంది. తలా తోకాలు ఏమి ఉండదు మనకి. గుడ్డెద్దు చీలు పడినట్టు ఏది పడుతుంది వాగేయడమే ఇక్కడికి వచ్చేసి.